నమస్తే, నేను రోజా. మానవ చరిత్రలో మరుగున పడిన చీకటి కోణాలను ఆవిష్కరించే విజ్ఞాన వేదిక మిస్ట్రీస్ హిస్టరీస్. సెకండ్ టు మినిట్, మినిట్ టు అవర్, ఇలా ప్రతిరోజు మనల్ని మనం అప్డేట్ చేసుకుంటూ కాలంతో పరుగులు తీయాల్సిన సమయం ఇది. నేటి స్పీడ్ టెక్నాలజీ యుగంలో ఒక్కరోజు వెనకబడిన ఒక్క జీవితకాలం వెనకెళ్ళిపోతాం. అంతరిక్ష విజ్ఞానం ఎంతలా డెవలప్ చెందిందంటే ఖండాంతరాలే కాదు, ఇతర గ్రహాలను కూడా కేవలం రోజుల్లో చేరుకునే స్థాయికి మనం చేరుకున్నాం. దశాబ్దాలుగా నాసా శాస్త్రవేత్తలు అంతరిక్షంలో జీవజాతుల మనుగడపై పరిశోధనలు చేస్తుంటే, ఎలాన్ మస్క్ తన మార్స్ మిషన్ ద్వారా ఏకంగా 10 లక్షల మందిని అంగారకుడిపైకి పంపేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అనేక సవాళ్లను అధిగమించి అమెరికా మార్స్పై జెండా పాతగలదా? అసలు ఎర్త్ నుంచి మార్స్ జర్నీ సాధ్యమేనా? భవిష్యత్తులో అక్కడ ప్లాట్లు అమ్మే పరిస్థితి వస్తే మన భూమి గతి ఏంటి? ఈ ఉత్కంఠభరితమైన విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ గో టు మార్స్ ప్లానెట్. నాసా చేపడుతున్న ప్రతిష్టాత్మక మార్స్ మిషన్ విజయవంతమైతే ఒక గ్రహం నుండి మరో గ్రహానికి ప్రయాణించడం ఇక కల కాదు, వాస్తవం కాబోతోంది. గతంలో పంపిన ఆపర్చునిటీ, క్యూరియాసిటీ రోవర్లు అంగారకుడిపై జెరోసైట్ వంటి ఖనిజాలను గుర్తించాయి. ఇవి నీటి సమక్షంలోనే ఏర్పడతాయి కాబట్టి ఒకప్పుడు మార్స్ పై జీవం ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు బలంగా నమ్ముతున్నారు. ప్రస్తుత పర్సీవరెన్స్ రోవర్ కూడా అక్కడ పురాతన జీవరాశి ఆనవాళ్లను వెతుకుతోంది. మొత్తానికి మార్స్ మానవ ఆవాసానికి అనుకూలమైన గ్రహంగా స్థిరపడటంతో ఎర్త్ టు మార్స్ జర్నీ ఎప్పుడు మొదలవుతుందా అని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ ప్రయాణమే గనక సాధ్యమైతే మనిషి గ్రహాంతర జీవిగా చరిత్ర సృష్టించబోతున్నాడు. భారతీయ ఖగోళ శాస్త్రం అంగారకుడిని కుజుడు అంటే భూమిపుత్రుడిగా వర్ణించింది. ఆశ్చర్యకరంగా ఆధునిక సైన్స్ కూడా భూమికి మార్స్కి మధ్య ఎన్నో పోలికలున్నాయని నిరూపిస్తోంది. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం విష్ణువు భూదేవికి జన్మించిన అంగారకుడు ఉజ్జయిని పుణ్యక్షేత్రంలో ఆవిర్భవించాడని ప్రతీతి. అందుకే అక్కడ మంగళనాథ్ ఆలయం ప్రసిద్ధి చెందింది. సైన్స్ పరంగా చూస్తే అక్కడి మట్టిలో ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండటం వల్లే ఆ గ్రహం ఎర్రగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్పేస్ ఎక్స్ 2030 కల్లా మనుషులను పంపేందుకు స్టార్ షిప్ ను సిద్ధం చేస్తోంది. నాసా కూడా తన ఆర్టెమిస్ మిషన్ ద్వారా చంద్రుడిని ఒక బేస్ క్యాంపుగా వాడుకుని మార్స్ వైపు అడుగులు వేస్తోంది. రాబోయే కొన్నేళ్లలో భూమిపై శిలాజ ఇంధనాలు పూర్తిగా అంతరించిపోయే ప్రమాదం పొంచి ఉంది. సోలార్, విండ్ పవర్ వంటి పునరుత్పాదక శక్తి వనరులు పెరుగుతున్నప్పటికీ పెరుగుతున్న జనాభా అవసరాలను అవి పూర్తిగా తీర్చలేకపోవచ్చు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వనరుల కోసం యుద్ధాలు, రాజకీయ అస్థిరత తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భూమిని ఒక చెత్తకుండీలా మార్చేసి వనరులన్నీ వాడేసిన అగ్రదేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయం కోసం మార్స్ వైపు చూస్తున్నాయి. అయితే ఈ అంతరిక్ష ప్రయాణం కేవలం ధనవంతులకే పరిమితమవుతుందా, లేక సామాన్యుడికి కూడా అక్కడ చోటు దక్కుతుందా అన్నదే ఇప్పుడు మిగిలిన అతిపెద్ద ప్రశ్న. భారతదేశపు మంగళయాన్ మిషన్ ప్రపంచానికే ఒక పాఠం నేర్పింది. హాలీవుడ్ సినిమా ది మార్షియన్ నిర్మాణానికి అయిన ఖర్చు కంటే తక్కువ బడ్జెట్తోనే, అంటే సుమారు $74 మిలియన్ భారత్ మార్స్ కక్షలోకి ప్రవేశించి రికార్డు సృష్టించింది. ఇక భవిష్యత్తులో మార్స్ ని భూమిలా మార్చడం సాధ్యమేనా అన్న ప్రశ్నకు ఎలాన్ మస్క్ ఒక విభిన్నమైన ఆలోచన పంచుకున్నారు. మార్స్ ధృవాల వద్ద న్యూక్లియర్ పేలుళ్లు జరపడం ద్వారా అక్కడ గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేసి వాతావరణాన్ని వేడెక్కించొచ్చని ఆయన వాదిస్తున్నారు. దీనివల్ల మార్స్ పై వాతావరణం దట్టంగా మారి అది మనిషి జీవించడానికి అనుకూలంగా మారుతుంది. ఇది వినడానికి వింతగా ఉన్నా సాంకేతికత పెరిగితే అంగారకుడు రేపటి మన రెండో ఇల్లు కావడం అసాధ్యమేమీ కాదు. చరిత్రను గమనిస్తే ప్రతి కొత్త శక్తిని కనుగొన్నప్పుడల్లా మానవ నాగరికత ఒక కొత్త మలుపు తిరిగింది. ఇప్పుడు శాస్త్రవేత్తలు విశ్వంలోని అన్ని శక్తులను కలిపి ఒకే సూత్రంలోకి తెచ్చే గాడ్ ఈక్వేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇది సాధ్యమైతే భవిష్యత్తులో అద్భుతమైన విజ్ఞాన ఫలితాలు మన సొంతమవుతాయి. అయితే అంతుచిక్కని ఈ విశ్వ రహస్యాల ముందు మనం ఇప్పటికీ 0 స్థాయిలోనే ఉన్నామనేది వాస్తవం. మరి ఇంతటి స్వల్ప జ్ఞానంతో మనం మార్స్ పైకి వెళ్లే సాహసాన్ని ఎలా భావించాలి? భవిష్యత్తులో ఈ అంగారక ప్రయాణం ఎలాంటి ప్రమాదాలను తెచ్చిపెడుతుంది అనేది ఇప్పటికైతే సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుందా? ఆల్బర్ట్ ఐన్స్టీన్ తన జీవితాంతం ఒకే ఒక లక్ష్యం కోసం శ్రమించారు. అదే థియరీ ఆఫ్ ఎవ్రీథింగ్.
విశ్వంలోని గురుత్వాకర్షణ, విద్యుదయస్కాంత శక్తి, అణుశక్తులను ఒకే సమీకరణంతో ముడిపెట్టాలని ఆయన కలలు కన్నారు. దీన్నే మనం గాడ్ ఈక్వేషన్ అని కూడా పిలుస్తాం. నేటికి అంతరిక్ష పరిశోధనలకు ఆయన ప్రతిపాదించిన సాపేక్ష సిద్ధాంతం థియరీ ఆఫ్ రిలేటివిటీకి వెన్నెముకగా నిలుస్తోంది. ప్రస్తుతం మనం వాడుతున్న కెమికల్ ప్రొపల్షన్ రాకెట్లు సరిపోవు. కాంతి వేగంతో ప్రయాణించాలన్నా, సుదూర గ్రహాలకు చేరుకోవాలన్నా ఐన్స్టీన్ సిద్ధాంతాల లోతుపాతులు మనకు దిక్సూచిలా మారుతున్నాయి. రాకెట్ల కంటే వేగంగా ప్రయాణించగలిగే వార్ప్ డ్రైవ్ వంటి సాంకేతికతలు అందుబాటులోకి వస్తేనే మనం నిజమైన అంతరిక్ష యాత్రికులం అవుతాం. అయితే నిజ జీవితంలో వార్ప్ డ్రైవ్ ఇంకా ఒక కల మాత్రమే. నాసా దీనిపై పరిశోధనలు చేస్తున్నప్పటికీ దీనికి కావాల్సిన అపారమైన శక్తిని ఎలా పొందాలో ఇప్పటికైతే తెలియదని అంటున్నారు శాస్త్రవేత్తలు. వాస్తవానికి వార్ప్ డ్రైవ్ కు సంబంధించి శాస్త్రవేత్తలకు ఎన్నో సందేహాలున్నాయి. ఇప్పటికైతే సైన్స్ ఫిక్షన్ మూవీస్ లో స్టార్ ట్రెక్ మనం చూసిన ఒక అద్భుతమైన సాంకేతికత. ఇదిలా ఉంటే ఒకవేళ మార్స్ పై ఇప్పటికే ఏదైనా జీవం ఉండి ఉంటే అది మనపై దాడి చేస్తే పరిస్థితి ఏంటి? భూమిపైనే సమస్యలను పరిష్కరించుకోలేని మనం మార్స్ పైకి వెళ్లటం ఆత్మహత్య సదృశమవుతుందా అని మేధావులు మదిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కానీ శాస్త్రవేత్తల దృష్టిలో రిస్క్ లేనిదే ఏ గొప్ప ఆవిష్కరణ సాధ్యం కాదు. మనం గ్రహాంతర జీవులుగా మారకపోతే భూమిపై ఏదైనా విపత్తు సంభవించినప్పుడు మానవ జాతి అంతరించిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు తేల్చి చెబుతున్నారు. నానో టెక్నాలజీ, గ్రాఫేన్ వంటి బలమైన పదార్థాల సహాయంతో రాబోయే 50 ఏళ్లలో స్పేస్ ఎలివేటర్ నిర్మించడం సాధ్యమేనని ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త మిచియో కాకు వంటి వారు చెబుతున్నారు. ఇది సాకారమైతే రాకెట్ల అవసరం లేకుండానే అంతరిక్షంలోకి పర్యాటకులు వెళ్లొచ్చు. అక్కడ హోటళ్లు, ల్యాబ్లు వెలుస్తాయి. ఇక మార్సును భూమిలా మార్చే టెర్రాఫార్మింగ్ ప్రక్రియలో భాగంగా అక్కడి మంచు ఫలకాలను కరిగించి నీటిని, ఆక్సిజన్ను ఉత్పత్తి చేయొచ్చు. హైడ్రోజన్ను ఇంధనంగా వాడుకుంటూ అంగారకుడిని ఒక పచ్చని గ్రహంగా మార్చడమే సైన్స్ ముందున్న అసలు సిసలు సవాల్. మార్స్ పై ఉష్ణోగ్రతను పెంచడానికి భారీ సోలార్ మిర్రర్లను కక్షలో ఉంచడం వంటి వినూత్న ఆలోచనలను శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రతిపాదించారు. ఎలాన్ మస్క్ తన మార్స్ మిషన్ ద్వారా 2030 కల్లా మనుషులను అక్కడ దించేందుకు పట్టుదలతో ఉన్నారు. ఇది సక్సెస్ అయితే మానవ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలవుతుంది. ఒకవేళ విఫలమైతే లక్షల కోట్ల డాలర్లు వృధా అవుతాయనే వాదన ఉన్నప్పటికీ కొత్త ప్రపంచాల అన్వేషణలో ఓటమి కూడా ఒక పాఠమేనంటున్నారు మేధావులు. భూమిపై చావుకు ఎదురొడ్డి మార్స్ పై కొత్త జీవితం కోసం మనిషి చేస్తున్న ఈ రన్ మారథాన్ గమ్యం ఎక్కడో కాలమే నిర్ణయించాలి. అంగారకుడిపై మానవ కాలనీలను నిర్మించడమే లక్ష్యంగా ఎలాన్ మస్క్ అడుగులు వేస్తున్నారు. అయితే తన కల సాకారమయ్యే నాటికి తాను బతికి ఉండకపోవచ్చని ఆయన గతంలోనే ఒక సదస్సులో భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. స్పేస్ ఎక్స్ అధినేతగా ఫాల్కన్ 9 వంటి శక్తివంతమైన రాకెట్లను అభివృద్ధి చేసినప్పటికీ మార్స్పై మనుషులు నివసించే గృహాలను నిర్మించడంలో అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ సవాళ్లన్నింటినీ బ్రాడ్ బెర్గాన్ తన ఎలాన్ మస్క్ అండ్ ద ఫైనల్ ఫ్రంటియర్ గ్రంథంలో అత్యంత స్పష్టంగా వివరించారు. మరి మస్క్ ఈ అవరోధాలను అధిగమించి మార్స్ మిషన్ను సక్సెస్ చేస్తారా? ఇదిలా ఉంటే అంగారకుడిపై ఇప్పటికే మార్షియన్ కల్చర్ ఉందనే వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. దీని వెనక ఉన్న అసలు రహస్యం ఏంటి? 2004లో నాసా పంపిన ఆపర్చునిటీ రోవర్ అంగారకుడిపై నీలిరంగు రాళ్లను గుర్తించినప్పుడు శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. వీటిలో ఉన్న హెమటైట్, జెరోసైట్ ఖనిజాలు కేవలం ఆమ్ల నీటి సమక్షంలోనే ఏర్పడతాయి. అంటే ఒకప్పుడు మార్స్ పై జీవానికి అనుకూలమైన ద్రవరూప నీరు ప్రవహించిందని దీని ద్వారా ఖరారైంది. ఇక ఇటీవల క్యూరియాసిటీ రోవర్ తీసిన ఒక చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది గ్రహాంతరవాసుల నివాసానికి వెళ్లే ఒక తలుపులా కనిపించడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. అయితే శాస్త్రవేత్తల విశ్లేషణ ప్రకారం అది సహజంగా ఏర్పడిన ఒక రాతి పగులు మాత్రమేనని, ఫోటో తీసిన కోణం వల్ల అది తలుపులా కనిపిస్తోందని స్పష్టం చేశారు. మార్స్ ఉపరితలంపై ఆర్బిటర్లు తీసిన ఫోటోల్లో జపాన్ చక్రవర్తుల సమాధుల మాదిరిగా ఉండే కీ హోల్ ఆకారపు కట్టడాలు కనిపించడం పెను సంచలనం సృష్టించింది. ప్రకృతిలో ఇలాంటి ఖచ్చితమైన జామితీయ ఆకారాలు ఏర్పడటం అసాధ్యమని, ఇది ఒకప్పటి పురాతన నాగరికతకు చిహ్నమని కొందరు పరిశోధకులు వాదిస్తున్నారు. దీనికి తోడు ఫేస్ ఆన్ మార్స్ పిరమిడ్ల వంటి నిర్మాణాలు ఈ అనుమానాలకు మరింత బలాన్నిస్తున్నాయి. ఇవన్నీ ఒకప్పుడు అంగారకుడిపై వెలసిల్లిన మార్షియన్ కల్చర్కు సాక్ష్యాలని పారానార్మల్ నిపుణులు నమ్ముతున్నారు.
రష్యాకు చెందిన బోరిస్కా అనే బాలుడు తన గత జన్మలో తాను మార్స్ పై నివసించానని చెప్పడం శాస్త్రవేత్తలనే విస్మయానికి గురిచేసింది. అతని కథనం ప్రకారం కొన్ని వేల ఏళ్ల క్రితం మార్స్ పై జరిగిన భారీ అణుయుద్ధం కారణంగా అక్కడి వాతావరణం దెబ్బతింది. అప్పటి నుంచి మార్షియన్లు భూగర్భంలో నివసిస్తున్నారని, వారు కార్బన్ డయాక్సైడ్ పీలుస్తారని అతను వివరించాడు. వారు 7 అడుగులు ఎత్తుంటారని, 35 ఏళ్ల వయసు రాగానే వారి వృద్ధాప్యం ఆగిపోతుందని చెప్పడం విశేషం. వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్ కథలా ఉన్నా అతను చెప్పిన ఖగోళ శాస్త్ర విషయాలు నాసా పరిశోధనలకు దగ్గరగా ఉండటంతో శాస్త్రవేత్తల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. బోరిస్కా చెప్పిన మరో సంచలన విషయం ఏంటంటే, ప్రాచీన ఈజిప్షియన్లకు మార్షియన్లకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవని. గిజా పిరమిడ్ల వెనక ఉన్న రహస్యం తెలిస్తే మానవ చరిత్రే మారిపోతుందని అతను హెచ్చరించాడు. తాను ఒక పైలట్గా అంతరిక్ష నౌకలు భూమికి వచ్చేవాడినని తన గత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఇది కేవలం ఒక బాలుడి ఊహ అని కొట్టిపారేయలేం. ఎందుకంటే ఇటీవల నాసా పరిశోధనలు కూడా మార్స్ పై భూగర్భంలో భారీగా నీరు, గ్యాస్ ఉండే అవకాశం ఉందని తేల్చాయి. అంటే మార్స్ పై జీవం ఉందనే వాదనకు ఏదో ఒక రూపంలో బలం చేకూరుతూనే ఉంది. అంగారక గ్రహంపై మనిషి అడుగుపెట్టేందుకు నాసా రోవర్ ఒక అద్భుతమైన ముందడుగు వేసింది. మార్స్ వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను గ్రహించి దానిని ఆక్సిజన్గా మారుస్తూ ఖగోళ శాస్త్రవేత్తలకు కొత్త ఆశలు చిగురింపచేస్తోంది. అయితే అంతరిక్ష నౌకల ద్వారా మనుషులను క్షేమంగా మార్స్ ఉపరితలంపైకి చేర్చగలిగిన అక్కడ పొంచి ఉన్న అతిపెద్ద ముప్పు రేడియేషన్. ఆ ప్రాణాంతక రేడియేషన్ నుంచి వ్యోమగాములను కాపాడే పటిష్టమైన టెక్నాలజీ లేకపోతే మనిషి అక్కడ ప్రాణాలతో నిలబడటం అసాధ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఈ సవాల్ను అధిగమించలేకపోతే అంగారకుడిపై మానవ నాగరికత విలసిల్లడం కేవలం ఒక కలగానే మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ సవాలును ఎదుర్కొని నిలబడే శక్తి మన శాస్త్రవేత్తలకుందా? 2050 నాటికి 10 లక్షల మందిని అంగారకుడిపైకి పంపాలన్న ఎలాన్ మస్క్ ప్రకటన ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన క్షేత్రస్థాయిలో సవాళ్లు మాత్రం కొండంతున్నాయి. నాసా శాస్త్రవేత్త డాక్టర్ మిషెల్లే థలర్ అభిప్రాయం ప్రకారం ప్రస్తుత సాంకేతికతతో 3.4 కోట్ల మైళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసి మనుషులను క్షేమంగా తిరిగి తీసుకురావడం చాలా కష్టం. ఒకవేళ మనం అక్కడికి చేరుకున్నా భూమిలాగా రక్షణ కవచం లేని మార్స్ పైకి దూసుకొచ్చే ప్రాణాంతక రేడియేషన్ వ్యోమగాములను క్షణాల్లో బూడిద చేయగలదు. ప్రస్తుతం నాసా రోవర్లు అక్కడి వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ నుండి ఆక్సిజన్ తయారు చేసే మోక్సీ వంటి ప్రయోగాల్లో విజయం సాధించినప్పటికీ రేడియేషన్ నుండి మనుషులను కాపాడే పక్కా టెక్నాలజీ ఇంకా అందుబాటులోకి రాలేదు. అంగారకుడిపై మనుగడ సాగించాలంటే కేవలం ఆక్సిజన్ ఉంటే సరిపోదు, ఆహారం కూడా పండించుకోవాలి. అయితే గతంలో సంభవించిన శక్తివంతమైన సౌర తుఫాన్ మార్స్ ఉపరితలాన్ని అతలాకుతలం చేసింది. ఇలాంటి రేడియేషన్ ప్రభావం వల్ల మార్స్ మట్టిలో వ్యవసాయం చేయడం దాదాపు అసాధ్యమని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లావా ట్యూబ్లు లేదా కృత్రిమ గుహల్లో మొక్కలను పెంచాలన్న ప్లాన్లు కూడా ఈ రేడియేషన్ ధాటికి ఎంతవరకు నిలబడతాయో చెప్పలేం. ఒకవేళ అక్కడ పంటలు పండకపోతే మస్క్ కలలు, నాసా ప్రయత్నాలు రెండూ బూడిదలో పోసిన పన్నీరే అయ్యే ప్రమాదం ఉంది. మార్స్ పైకి ఒక టన్ను వస్తువును చేర్చడానికే లక్షలాది డాలర్లు ఖర్చవుతున్న తరుణంలో అక్కడ ఏకంగా ఒక నగరాన్నే నిర్మించాలంటే $100 బిలియన్ పెట్టుబడి అవసరమని మస్క్ అంచనా వేశారు. 2017 లెక్కల ప్రకారం ఇది భారీ మొత్తమైనప్పటికీ మస్క్ వెనక్కి తగ్గడం లేదు. వచ్చే 5 ఏళ్లలోనే అంటే 2030 నాటికి మానవరహిత యాత్రను సక్సెస్ చేసి 10 ఏళ్లలోపే మనుషులను అంగారకుడిపై దింపుతామని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో 20 ఏళ్లలో అక్కడ పూర్తి స్థాయి నగరాన్ని నిర్మించాలన్నది ఆయన ప్లాన్. ఇది సాధ్యమా కాదా అనే ఉత్కంఠ ఒకవైపు ఉన్నా స్పేస్ ఎక్స్ తన స్టార్షిప్ పరీక్షలను వేగవంతం చేస్తూనే ఉంది. భవిష్యత్తులో అంగారక గ్రహానికి ప్రయాణించడం అనేది మన దేశీయ విమాన ప్రయాణం అంత సాధారణం కావాలన్నది ఎలాన్ మస్క్ దృక్పథం. మనుషులను కేవలం భూమికి మాత్రమే పరిమితం చేయకుండా మల్టీ ప్లానెటరీ స్పీసెస్గా మార్చాలన్నది ఆయన ఆశయం. ఇందులో భాగంగానే చంద్రుడిపై శాశ్వత స్థావరాన్ని, మార్స్ పై కాలనీలను ఏర్పాటు చేయడానికి ఆయన బ్లూ ప్రింట్ను ఆవిష్కరించారు. ఎన్ని సవాళ్లెదురైనా, ఎన్ని విమర్శలొచ్చినా మస్క్ సాగిస్తున్న ఈ సాహసోపేత యాత్ర మానవ పరిణామక్రమంలోనే ఒక అద్భుత ఘట్టం. ఈ కల నిజమైతే విశ్వాంతరాళంలో మనిషి ప్రస్థానం అజేయంగా కొనసాగుతుంది.
అనంత విశ్వ రహస్యాలను ఛేదించే క్రమంలో సూపర్ గ్రావిటీ, సూపర్ సెమిట్రీ వంటి అంశాలపై ఇవాళ ప్రపంచవ్యాప్తంగా లోతైన పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా స్టీఫెన్ హాకింగ్ విశ్వసించిన ఎం థియరీ భౌతిక శాస్త్రంలోని అంతిమ సిద్ధాంతంగా నిలవబోతోంది. హైపర్ స్పేస్, పదార్థ వ్యతిరేక డ్రైవ్, సమాంతర విశ్వాలు, టైమ్ ట్రావెల్, వామ్ హోల్స్ వంటి వింతల వెనక ఉన్న నిజాన్ని వెలికి తీసేందుకు శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు. మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్మెంటెడ్ రియాలిటీ రాబోయే 2-3 దశాబ్దాల్లో మానవ చరిత్రను మనం ఊహించని స్థాయికి తీసుకెళ్లబోతున్నాయి. మనిషి కేవలం మార్స్ మీదకే కాదు, విశ్వంలోని అనేక గ్రహాలకు ప్రయాణించడానికి సిద్ధమవుతున్నాడు. అయితే అక్కడి వాతావరణంపై పూర్తి అవగాహన లేకపోతే ఎదురయ్యే ప్రమాదాలు కూడా అంతే తీవ్ర స్థాయిలో ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. లెట్స్ కమ్ టు ద స్టోరీ. యూరప్ పంపిన మార్స్ ఎక్స్ప్రెస్ ఆర్బిటర్ అందించిన సమాచారం ప్రకారం అంగారకుడి దక్షిణ ధ్రువంలో సుమారు 3.7 కిలోమీటర్ల మందం ఉన్న భారీ మంచు నిక్షేపాలు ఉన్నాయి. ఒకవేళ ఇవి కరిగితే భూమిపై ఉన్న ఎర్ర సముద్రాన్ని పూర్తిగా నింపేయొచ్చు. అంటే అక్కడ నీటి కొరత ఉండదు. దీనికి తోడు నాసా పంపిన మోక్సీ పరికరం అంగారకుడి వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను విజయవంతంగా ఆక్సిజన్గా మార్చి 98% స్వచ్ఛతను నిరూపించింది. ఇక ప్రయాణ సమయం విషయానికొస్తే ఒకప్పుడు 6 నెలలు పడుతుందనుకున్న ప్రయాణాన్ని కొత్త తరం ఇంజిన్లతో కేవలం 10 రోజుల్లోనే పూర్తి చేయొచ్చని మస్క్ అంచనా వేస్తున్నారు. ఇందుకోసం 1000 స్పేస్ షిప్ల ద్వారా 10 లక్షల మందిని మార్స్ నగరానికి చేర్చాలన్నది ఆయన భారీ వ్యూహం. మార్స్ నుంచి భూమికి నేరుగా మాట్లాడటం సాధ్యమేనా అంటే మస్క్ అవునని అంటున్నారు. టెస్లా పై స్మార్ట్ ఫోన్ ద్వారా స్టార్లింక్ శాటిలైట్ నెట్వర్క్ను అనుసంధానించి అంగారకుడిపై నుంచే హలో ఎర్త్ అని పలికే టెక్నాలజీ సిద్ధమవుతోంది. అటు నాసా కూడా అక్కడ గాలిలో ప్రయాణిస్తూ పరిశోధనలు చేసేందుకు మ్యాగీ అనే సోలార్ డ్రోన్ విమానాన్ని తయారు చేస్తోంది. ఇది ఏడాదికి 16,000 కిలోమీటర్లు ప్రయాణించి సమాచారాన్ని సేకరిస్తుంది. వీటన్నింటినీ మోసుకెళ్లడానికి స్పేస్ ఎక్స్ బిగ్ ఎఫిన్ రాకెట్ లేదా స్టార్ షిప్ ను సిద్ధం చేసింది. 25 అంతస్తుల ఎత్తు, 42 శక్తివంతమైన రాఫ్టర్ ఇంజన్లతో ఇది అంతరిక్ష చరిత్రలోని అత్యంత శక్తివంతమైన వాహనంగా నిలవబోతోంది. ఎలాన్ మస్క్ ట్రాక్ రికార్డ్ చూస్తే ఆయన వైఫల్యాలను విజయాలకు పునాదులుగా మార్చుకుంటారు. స్టార్ షిప్ గత పరీక్షల్లో కొన్ని విస్ఫోటనాలు సంభవించిన ప్రతి ప్రయోగం కొత్త పాఠాన్ని నేర్పింది. ఇటీవల జరిగిన పరీక్షల్లో స్టార్ షిప్ కక్షను చేరుకోవడంలో కీలక మైలురాళ్లను అధిగమించింది. పునర్వినియోగ రాకెట్ల తయారీలో మస్క్ సాధించిన విజయం అంతరిక్ష ప్రయాణ ఖర్చులను భారీగా తగ్గించింది. తదుపరి టెస్ట్ ఫ్లైట్స్ ద్వారా స్టార్ షిప్ పూర్తి సామర్థ్యాన్ని నిరూపించి 2030 కల్లా మనుషులను మోసుకెళ్లేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. అంగారకుడిపై నివసించాలంటే రేడియేషన్ అతిపెద్ద శత్రువు. దీని నుండి తప్పించుకోవడానికి అక్కడ సహజంగా ఉండే లావా ట్యూబ్లు లేదా లోతైన గుహలను ఇళ్లుగా మార్చుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. విశేషం ఏంటంటే మార్స్ పై ఒక రోజు భూమి మీద ఉండే 24 గంటల సమయానికి దాదాపు సమానంగా ఉంటుంది. కాబట్టి మనుషులు అక్కడ అలవాటు పడటం సులభమే. అయితే ఈ పరిశోధనల వెనుక ఒక చేదు నిజం దాగి ఉంది. భవిష్యత్తులో ధనవంతులు ఇతర గ్రహాలపై విలాసవంతంగా జీవిస్తూ దేవతలుగా చలామణి అవుతారని, సామాన్యులు వనరులు తరిగిపోయిన భూమిపైనే ఉండిపోతారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ గ్రహాంతర యాత్ర కేవలం టెక్నాలజీ విజయం మాత్రమే కాదు, మానవ నాగరికతలో రాబోయే భారీ అసమానతలకు సంకేతం కూడా కావచ్చంటున్నారు మేధావులు. కేవలం మార్స్ వాతావరణాన్ని అంచనా వేసి మాత్రమే నాసా, ఎలాన్ మస్క్ ఈ ఎర్త్ టు మార్స్ జర్నీకి శ్రీకారం చుట్టారు. అయితే గతంలో అక్కడ నాగరికత ఉంటే అది ఎలా అంతరించింది? భవిష్యత్తులో అక్కడి పరిస్థితులు భూమి కంటే భిన్నంగా ఉంటే మనిషి మనుగడ సాధ్యమేనా? ఒకవేళ ఇప్పటికే అక్కడ మార్షియన్ సివిలైజేషన్స్ ఉంటే ఎదురయ్యే ఇబ్బందులేంటి? ఇలాంటి కీలక అంశాలను విస్మరిస్తే ఈ ప్రయాణం కేవలం ఒక అందమైన హాలీవుడ్ సినిమా కథలాగే మిగిలిపోతుందనే సందేహాలు కూడా ఉన్నాయి. ఏదేమైనా మానవ మేధస్సు గెలవాలని, నాసా, మస్క్ ప్రయత్నాలు సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. వచ్చే వారం మరింత ఆశ్చర్యాన్ని కలిగించే అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.